మీన్స్ చపాతీ రోటీ కాకుండా సంతృప్తిగా రైస్ కూడా తినవచ్చు. డాక్టర్ రైస్, షుగర్ ఫ్రీ రైస్, డాక్టర్ రైస్, డయాబెటిక్ రైస్, షుగర్ పెన్సని బియ్యం, డాక్టర్ రైస్. విస్తృత స్థాయి సమావేశం ముగిసింది. మంత్రి అడ్లూరి లక్ష్మణ్ ఉన్నారు, మాట్లాడదాం. లక్ష్మణ్ గారు ఏమేమి చర్చించారు, ఏమేమి నిర్ణయాలు తీసుకున్నారు? రాబోయే రోజుల్లో కాంగ్రెస్ పార్టీ బలోపేతంగా అందరం కష్టపడి పనిచేయాలి. పార్టీ బలంగా ఉన్నప్పుడే మనం అందరం బలంగా ఉంటాము. భవిష్యత్తులో కూడా కాంగ్రెస్ పార్టీ గెలిపించుకునే విధంగా కలిసిమెలిసి ఉండాలి. ఏదైనా ఉన్నా కూడా ఇంటర్నల్గా కూర్చొని మాట్లాడాలి, కానీ మీడియా ముందు వచ్చి మనం పార్టీని బలహీనపరిచంగా ఎవరు మాట్లాడినా ఊరుకోమని చెప్పి వార్నింగ్ ఇచ్చింది. ఇప్పుడు స్థానిక సంస్థలు, తర్వాత జూబ్లీస్, వీటిపైన ఏం చర్చ జరిగింది, ఎన్ని నిర్ణయాలు? అందరూ కలిసి 100% స్థానిక ఎన్నికల లోపల రాబోయే జూబ్లీ బై ఎలక్షన్స్ లోపల కాంగ్రెస్ పార్టీ గెలిచేందుకు అందరూ సమిష్టిగా పనిచేయాలి. మంత్రులు కానీ, ఎమ్మెల్యేలు కానీ, ఎంపీలు కానీ, ఎమ్మెల్సీలు కానీ, కాంగ్రెస్ పార్టీ క్యాడర్ అంతా కూడా, రాష్ట్ర కాంగ్రెస్ పార్టీ, పీసీసీ వర్గం, యువన కాంగ్రెస్, ఎన్ఎస్ఏ, మహిళా కాంగ్రెస్, ఫెడరల్ ఆర్గనైజేషన్స్ అందరూ కలిసి పనిచేయాలి. పార్టీ బలోపేతంగా ఇచ్చినప్పుడు దేశంలో ఉన్నటువంటి అన్ని వర్గాలను కలకపోయేది కాంగ్రెస్ పార్టీ అనేది మాకు సూచన, దిశ, మాకు ఏదైతే ఆదేశాలు ఇవ్వడం కూడా జరిగింది. ఇంకోటి, ఖర్గే ఇట్లాంటి సమావేశానికి మొదటిసారి ఆమె హాజరయ్యారు. ఏఐసీసీ హోదాలో జరగబోయేటువంటి సభకు కూడా ఫస్ట్ టైం దేశంలోనే కాంగ్రెస్ పార్టీలో జరుగుతున్నట్టు మొదటి సభ. మొత్తం గ్రామ స్థాయికి సంబంధించినటువంటి ఇన్ఛార్జీలు, అధ్యక్షులతో ఈరోజు భేటీ. సో ఏం చెప్పనున్నారు ఖర్గే? కాంగ్రెస్ పార్టీ కార్యకర్తలకు నమ్మకాన్ని, కాన్ఫిడెన్స్, దేశంలో ఉన్న ఒక జాతీయ కాంగ్రెస్ పార్టీ గ్రామస్థాయి అధ్యక్షుతో మాకు బహిరంగ సభ ఏర్పాటు చేసి ఆయన ఆలోచన విధానం అమలు చేసే విధంగా ఈ యొక్క మీటింగ్ జరగబోతుంది. ఇది మొదటిసారి. మేము కూడా 20-30 సంవత్సరాలు కాంగ్రెస్ పార్టీ కార్యకర్తగా ఈ స్థాయికి వచ్చిన వాడిగా నిజంగా మాకు సంతోషం. ఎందుకంటే ఏఐసీసీ అధ్యక్షుడు నేరుగా గ్రామస్థాయి అధ్యక్షులతో, బ్లాక్ కాంగ్రెస్ అధ్యక్షులతో ఆర్గనైజేషన్కి సంబంధించిన పార్టీ బలోపేతాన్ని రావడం అనేది అది మంచి శుభపరిణామం. పార్టీ ఈరోజు దేశంలో ఉన్నటువంటి, భారతదేశంలో అత్యంతంగా అన్ని వర్గాలకు మేలు చేసేది కాంగ్రెస్ పార్టీ అనే విషయం మీ అందరికీ. చివరిగా పార్టీ పదవులు, నామినేటెడ్కి సంబంధించినటువంటి పదవులు, తర్వాత అంతర్గతంగా క్రమశిక్షణకి సంబంధించి ఈ మధ్యకాలంలో నాయకులు మాట్లాడుతున్న అంశాలపై 100 సంవత్సరాలు పైకి చెల్లుకున్నటువంటి కాంగ్రెస్ పార్టీ, ఇంట్లో ఒక 5 అన్నదమ్ములు ఉంటేనే డిఫరెంట్ ఒపీనియన్స్ ఉంటాయి. ఏ డిఫరెంట్ ఒపీనియన్ మాకున్నా కూడా మా కాంగ్రెస్ పార్టీ, సోనియా గాంధీ గారు, రాహుల్ గాంధీ గారు ఏదైనా మాట చెప్తే దానికి కట్టుబడి పనిచేస్తాం. మా కార్య గారి నాయకత్వంలో పట, మా ముఖ్యమంత్రి గారి నాయకత్వంలో, పీసీసీ అధ్యక్షుల నాయకత్వంలో పట పనిచేస్తాం తప్ప చిన్న డిఫరెన్సెస్ ఉన్నా కూడా మాకేమి ఇబ్బంది, ఎక్కడొక దగ్గర మేము ఆగిపోతాం, అందరం కలిసి పనిచేస్తాం పార్టీ బలోపేతానికి. ఇక ఈ తెలంగాణ ప్రజల యొక్క అయితే ఇచ్చిన మాట అమలు విషయంలో పట మేము ముందుకు పోతామని చెప్పి తెలియజేస్తాం. ఇది మంత్రి అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. క్షేత్రస్థాయిలో అంతర్గతంగా ఉన్నటువంటి సమస్యలను అంతర్గతంగానే పరిష్కరించుకోవాలి. పెద్దగా ఇష్యూ చేయకుండా అంతర్గత లోపల మాట్లాడి బహిరంగ వేదికలపైన మాట్లాడొద్దు. స్థానిక సంస్థల ఎన్నికల విషయంలో కావచ్చు, పార్టీ సంబంధించినటువంటి వేదికలపైనే మాట్లాడాలి, బహిరంగంగా మాట్లాడుతున్నటువంటిది ఒకటి చెప్పే ప్రయత్నం చేశారు. తర్వాత జూబ్లీహిల్స్ స్థానిక సంస్థల ఎన్నికలపైన కూడా చర్చ జరిగింది. సో ఖచ్చితంగా వాటిని సాధించేటువంటి దిశగా పార్టీ నిర్ణయం చేయబోతా ఉంది. ఖర్గే సమావేశంలో కూడా అదే చెప్పనున్నటువంటిది అడ్లూరి లక్ష్మణ్ చెప్తా ఉన్నారు. వీడియో జర్నలిస్ట్ విజయ్తో మధు మల్కేడికర్, హైదరాబాద్, గాంధీభవన్. తెలుగులో ఫాస్టెస్ట్ న్యూస్ యాప్ ఇప్పుడు కొత్త అవతారంలో 5 సెకండ్లోనే పూర్తి వార్తా సమాచారం మీ చేతిలో. సోషల్ మీడియా ట్రెండ్స్ మీ కళ్ళ ముందుకే లైవ్ టీవీ అండ్ వాయిస్ సెర్చ్ ఆప్షన్స్తో ఇప్పుడే డౌన్లోడ్ చేయండి. యాప్ లింక్ డిస్క్రిప్షన్లో ఉంది.